యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవం సందర్భంగా చెట్లు నాటారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భువనగిరి పట్టణంలో 60,000 మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోర వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొంతల నరసింగరావు, శ్రీవాణి గణేష్ రెడ్డి, సంగవి కరుణాకర్, అటవీశాఖ అధికారులు కె రమేష్ నాయక్, డి శ్రీను, పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలకి, జూనియర్ కళాశాల పిల్లలకి, వాళ్ళ ప్రిన్సిపల్కి, వాళ్ళ టీచర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. మన గౌరవ శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు నాతోటి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని, మరి ఒక చదువులే కాదు, మొన్న అక్కడ ఏది టీచర్స్తో మాట్లాడుతూ విద్య మీద ఎక్కువ దృష్టి పెడుతూ, మరి ఈ స్కిల్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే వారు చెప్పిన మాటను దాన్ని తప్పు పట్టే కార్యక్రమంగా ఉన్నది. విద్యార్థులకు అంటే వాళ్ళను అక్కడ ఉన్న టీచర్స్ కూడా అంటే ఒక స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇస్తే ఒక దగ్గర మనం పిల్లలను అంటాం, అరే ఒక్కొక్కసారి చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, ఒక్కొక్కసారి అప్లికేషన్ పెట్టడానికి కొంత వ్యవహారం చేయలేకపోతున్నారు. సో అట్లాంటిది ఒక మాట వరుసలో వచ్చినప్పుడు అది ఏదో ఎవరినో అనుమానించినట్టు మాట్లాడుతున్నారు అని అంటే ఇది తప్పుడు కార్యక్రమం. అంటే ఏడో తప్పు దొరుకుతుంది, మేము మాట్లాడిన మంచి అని పక్కకు పెట్టి ఈ ఒక్కటి పట్టుకొని ఇది పెద్ద పదమైంది. పర్యావరణం అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరి దృష్టి పర్యావరణం మీదనే ఉంది. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే, ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మానవ మనుగడ కొనసాగుతుంది. లేదంటే మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పక తప్పదు. సరే, గత 1-2 దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు, వరుస ప్రభుత్వాలు ఈ హరితహారం, ఈ చెట్లు పెట్టే కార్యక్రమం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇది దేశమంతా కూడా నడుస్తుంది, అన్ని రాష్ట్రాలలో నడుస్తున్నాయి. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా, ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రాంతంలో పచ్చదనం అనేది అయితే పెరిగింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. కాకపోతే మనం ఇంకా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణం మనం ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామో అంతకంటే ఎక్కువ కూడా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఓ పక్క ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, కొట్టే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈసారి చూస్తే ఎల్నినో ప్రభావం చాలా పెద్దగా ఉన్నది. వానలు పడని పరిస్థితి. నిన్న మొన్న ఏదో గత 2-3 రోజులకి వెళ్ళి వానలు పడుతున్నాయి తప్పితే ఒక 2 రేవంత్ రెడ్డి గారు, అట్లనే కొండ సురేఖ గారు, ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క చెట్ల పెంపకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మన యాదాద్రి భువనగిరిలోనే 6 లక్షల చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఒక భువనగిరి మున్సిపాలిటీలోనే 60,000 చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. గ్రామాలల్లో నర్సరీలు ఉన్నాయి, గ్రామాలల్లో ఆ రోడ్లెంబడి చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంటింటికి కూడా పండ్ల చెట్లు కానీ, పూల చెట్లు కానీ, కరివేపాకు కానీ, తులసి చెట్లు కానీ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఆ ఇంటి పర్యావరణం కూడా బాగుండేటట్టు గ్రామరెడ్డి గారు విద్య మీదనే దృష్టి ఎక్కువ పెట్టినరు. విద్యనే ఆస్తి. మనకు తల్లిదండ్రులు ఏం ఆస్తులు ఇస్తారో, ఆస్తులు అంతస్తులు అవన్నీ అవన్నీ కరిగిపోతాయి. ఈరోజు విద్యనే ముఖ్యం, విద్యనే ఆస్తి, విద్య కోసమే మనం పాటుపడాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫిలాసఫీల ఆలోచనలో ఈరోజు వేలాది కోట్లు ఖర్చు పెడుతూ
హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచుతూ పిల్లలు శరీర దారుఢ్యం బాగుండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్న భోజనం బహుశా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు, ఇది తెలంగాణలో జరుగుతుంది.